హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మీ మీద నా ఛానల్. ఈరోజు వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. 2 కప్పుల రైస్ ఈ విధంగా శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంట్లో అందుబాటులో ఉన్న కూరగాయలన్నింటిని కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా అందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, చెక్క, లవంగాలు, తర్వాత వచ్చేసి పెరుగుతో ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక పాత్ర తీసుకుని ఆయిల్ వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేయించుకున్నానండి. 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నటువంటి ఈ వెజిటేబుల్స్ అన్నింటిని కూడా అందులో వేసేసుకొని ఆయిల్లోనే బాగా ఉడికించుకున్నానండి. ఈ విధంగా ఆయిల్లో బాగా ఉడికించుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్నటువంటి రైస్ని కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను కదా, 4 కప్పుల వాటర్ అందులో వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం ఉప్పు తక్కువైతే కొంచెం ఉప్పు వేసేసుకున్నానండి. మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకు వెజిటేబుల్ రైస్ రెడీ అవుతుందండి. ఈ విధంగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. అసలు చాలా కూరగాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా బాగా ఉడికిపోయాయండి. ఈ విధంగా వెజిటేబుల్ రైస్ రెడీ అయ్యిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.